అమరావతిలో పైసా వసూలట, ఖర్చు చేసిన ప్రతి రూపాయి రాబట్టడానికి ప్రణాళిక. ప్రపంచ బ్యాంకు ప్రభుత్వం హామీ ఇచ్చిందట. ప్రత్యక్ష, పరోక్ష పనుల మోత, యూజర్ ఛార్జీల వాత తాజా నివేదికలో వెల్లడి. అమరావతిలో పైసా వసూలు ఎట్లా అనేది ముందు అసలు అమరావతి డెవలప్ కాకతలకే వాళ్ళు 6 విడతలుగా నిధులు ఇస్తాం, మేము ఇది అప్పు ఇస్తామన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6 విడతలు 6 సంవత్సరాలు. మేము పెట్టే ప్రతి రూపాయికి ఇంకో రూపాయి అటు సంపాదించుకోవాలి, మాకు ప్రణాళికలు చెప్పండి, తర్వాతనే డబ్బులు ఇస్తామంటున్నారట. అమరావతిలో ఉన్న ప్రజలపైన ఎట్లా వాళ్ళ నెత్తిన ఎట్లా పనులు వేయాలి, యూజర్ ఛార్జీలు, ట్యాక్సులు రకరకాల రూపంతో వాళ్ళని ఎట్లా జలగల్లెక్క పిండాలి అని చూస్తున్నారట. ఇగో అదే రాశారు. అమరావతిలో పైసా వసూలు, ఖర్చు చేసిన ప్రతి రూపాయి రాబట్టడానికి ప్రణాళికలట. ఇది ఉట్టికి ఘాట్లే. అమరావతి ఒక రకంగా ఇవాళ తాకట్టులో ఉన్నట్టు లెక్క. తాకట్టులో ఉన్నట్టు అంటే ప్రపంచ బ్యాంక్కి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి తాకట్టులో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళు ముందే ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఎట్లా తీసుకోవాలి మళ్ళీ లాభం అనే ప్రణాళికలు వేస్తారట. ఇదే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, లేదంటే ఏ రాష్ట్రంలో అయినా చెప్తారు కదా, పెట్టుబడులు తెచ్చినాం, పెట్టుబడిదారులు పట్టుకొస్తాం, వాళ్ళకి భూములు ఇవ్వండి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి, సదుపాయాలు కల్పించండి అని చెప్తారుగా. మేము పెట్టుబడిదారులను పట్టుకొచ్చినాం, వాని దగ్గర ఈయన దగ్గర ఇన్ని వేల కోట్లు అని చెప్తానుగా. అవన్నీ ఈ కథలే. వాడు తెచ్చే పెట్టుబడి ఏంది ఉట్టినేది అతరా. వాడు పెట్టే ప్రతి రూపాయికి ఎట్లా ఇంకొక రూపాయి సంపాదించాలని ప్రణాళికలు వేసుకునే వస్తారు. ఇక దానికి మన ప్రభుత్వాలు వంతబాడి ఘానా బజానే మోగించి ఓహో ఆహా అని ఏదో ఆయన ఈడ ఉద్ధరించడానికి వస్తున్నట్టుగా, ప్రజలను బాగు చేయడానికి వస్తున్నట్టు. ప్రజలను బాగు చేయడానికి ఏ వ్యాపారస్తుడు రాడు. పెట్టుబడిదారుల విధానం మళ్ళీ పెట్టుబడితో సంపాదించడం తప్ప ప్రజలను బాగు చేయడం, సంక్షేమం, అభివృద్ధి, మానవత్వం ఇవి ఉండవు. వాళ్ళని తీసుకొచ్చి భూములు ఇస్తారు. ఇగో ఇక్కడ కూడా అదే కథ. ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల అప్పు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిండి, అయిపోయి అద్భుతం జరుగుతుంది అన్నారు కదా. ఆ అప్పు కథ ఇది. వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి ఇంకో రూపాయి అదనంగా ఎట్లా సంపాదించాలని ప్రణాళికలు వేస్తాడట. దానికి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందట. ప్రపంచ బ్యాంకు ప్రభుత్వం హామీ ఇచ్చిందట, మీకెందుకు, మేము ఉన్నాం కదా, నువ్వు రూపాయి పెట్టి ఇంకో రూపాయి నీకు ఇస్తాం, సంపాదించి ఏర్పాటు చేస్తాం. రూపాయి పెట్టి 2 రూపాయలు సంపాదించుకో, మేము ఉన్నాం కదా, పాలసీలు చేసి ప్రజలపైన యూజర్ ఛార్జీలు అంటాం, కరెంట్ ఛార్జీలు పెంచుతాం, చెత్త పన్ను పెంచుతాం, ఇక రకరకాల పెంచుతాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాం, ఇవన్నీ మీకే వస్తాయి అని ప్రభుత్వం కూడా షూరిటీ ఇచ్చిందట. పాపం ప్రజలకి ఇట్లా షూరిటీ. ఓట్లు వేసిన ప్రజలను వదిలిపెట్టి ఎక్కడి నుంచి వచ్చిన ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చిందట. యూజర్ ఛార్జీల వాత తాజా నివేదికలు వెల్లడి. అయిపోయాయి, ఏముంది.